అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది నాన్న? ఆ ఛాన్సా బిట్టు అన్న అని ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మూవీ ఉంది అప్పుడు చిన్న మూవీ కదా, ఇప్పుడు పెద్ద అయింది. ఇప్పుడు పెద్ద అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసావు? ఇప్పటి వరకు 40 to 43 చేశా. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటా. మదర్ చాలా సపోర్ట్ చేశారు, లైక్ పర్సనల్ మేనేజర్ లాగా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. రెమ్యూనరేషన్ ఎంత సంపాదిస్తున్నావు? అంటే అది మేనేజర్ చెప్పాను కదా నాకు ఇప్పుడే మమ్మీ చూసుకుంటారని. అవన్నీ ఏ కార్టూన్ ఇష్టం? డోరేమోన్. ఈవిడ గుర్రం తోక, ఈవిడ కొబ్బరి పీచు. जिंदगी सवार दो एक नई बहार दो दुनिया ही बदल दो मैं तो प्यारा सा चमत्कार हूँ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. నీలాంబరి నీలాంబరి ఏంటి ఇంటర్వ్యూ అని చెప్పేసి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? సో ఈ పేరు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు రజనీకాంత్ గారి మూవీలో రమ్యకృష్ణ గారి పేరు నీలాంబరి. ఆ పాత్ర చేసిన సంచలనం మామూలు కాదు. ఈ మధ్య ఈ పాట అయితే వైరల్. అలాగే ఇప్పుడు ఒక క్యారెక్టర్ వైరల్ అవుతుందండి. లిటిల్ హార్ట్స్లో చిన్న అమ్మాయి అంటే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ పేరుతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఎంత సెన్సేషన్, ఒక బజ్ని క్రియేట్ చేసింది. చిన్న మూవీ అయినా పెద్ద కలెక్షన్స్, పెద్ద సెన్సేషన్, పెద్ద బజ్ అనమాట. సో దానిలో నీలాంబరి క్యారెక్టర్ చేసిన మది నజ్రియా మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. సూపర్ సూపర్ సూపర్, సో క్యూట్గా ఉన్నావు అబ్బా. థ్యాంక్ యూ అక్క. కానీ అక్కడ మూవీలో చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. అవునా? సో నైస్. అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది నాన్న? ఆ ఛాన్సా బిట్టు అన్న అని ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. సో తను తెలుసు అనమాట. ఇలా ఒక చిన్న మూవీ ఉంది, అప్పుడు చిన్న మూవీ కదా, ఇప్పుడు పెద్ద అయింది. ఒక మూవీ ఉంది, ఇలా ఆడిషన్స్కి వస్తావా అని చెప్పారు. సో యా ఓకే అని ఇంకా ఆడిషన్కి వెళ్ళాము. ఆడిషన్లో లైక్ నీలాంబరి సీన్ ఇచ్చారు. అది నేను చేశాను ఆడిషన్. ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి చేశాను. డైరెక్టర్స్ గారు కూడా అక్కడే ఉండే, డైరెక్టర్ మాడతాడన్న వచ్చి చెప్పారనమాట, నాకు న్యాచురల్గా కావాలి, లైక్ నువ్వు యాక్టింగ్ చేసినట్టు వద్దు, నువ్వు న్యాచురల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఎలా ఉంటావో అలానే న్యాచురల్గా కావాలని చెప్పారు. సో తన ముందే ఇంకొకసారి చేశాను, పర్ఫామ్ చేశాను. సో అప్పటికప్పుడే ఓకే డన్, ఓకే అయిపోయింది. నీలాంబరి క్యారెక్టర్ వచ్చేసింది అనమాట, కొట్టేస్తావు మొత్తానికి. సో ఇంతకు ముందు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే శశిరేఖ పరిణయం అనుకుంటా, దానిలో ఎన్ని ఎపిసోడ్స్ చేసావు? దాంట్లో అది ఒక్కటే ఎపిసోడ్. లైక్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, అప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను అనమాట. నెగిటివ్ రోల్ ఎవరైతే ఉన్నారో తను స్నేక్ ప్యాక్ చేసి ఆ గిఫ్ట్ లో నాతో పంపిస్తారు ఇవ్వమని. సో అది ఓకే. సో అప్పుడు ఎంట్రీ ఇచ్చావు నువ్వు, ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసావు. ఈ మధ్యలో నీ రీల్స్ కూడా బాగా ఇదవుతున్నాయి కదా, వైరల్ అయిపోతున్నాయి. సో రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? రీల్స్ 2 years ముందు నుంచే స్టార్ట్ చేశాను. లైక్ నార్మల్ కామన్ పీపుల్ ఎలా చేస్తారు అలానే చేశాను రీల్స్. అది ఇది స్లో మోషన్ వీడియోస్ అని అవి ఇవి వైరల్ అవుతుండే కదా అప్పుడు. సో అలానే చేశాను. దాని తర్వాత ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ వేలో స్టార్ట్ చేశా. న్యాచురల్ గా అసలు ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళిపోతున్నావు. మంచి బజ్ క్రియేట్ అవుతుంది కదా, బాగా రీచ్, అంటే ఆడియన్స్ కూడా బాగా తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అసలు మేము అనుకోలేదు లైక్ ఈ సీన్ కి ఇంత క్రేజ్ వస్తుందని అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ పేరేంటి? నరసింహ. బట్ నేను థియేటర్కి వెళ్ళినప్పుడు రిలీజ్ డే రోజు టీంతో
ఆ సీన్ రాగానే అందరూ ఎలా అరిచారంటే ఓ ఎస్ ఓకే, ఒక డైలాగ్ లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్. నాదా? నీదే మరి. ఓకే, అంటే అది నరసింహ కాంబినేషన్లో ఉంది కదా, లైక్ నరసింహ నేను ఇప్పుడు పెట్టాలా కష్టం, కానీ ఉన్నాడు అనుకోని మాట్లాడే. అచ్చా ఓకే, ఓన్లీ నా డైలాగ్స్ చెప్తా. నీ డైలాగ్. ఏ పాప నీ పేరేంటి? నీలాంబరి. నీ పేరేంటి? నరసింహ. చేంజ్ చేశాను అంటే నీ అంత న్యాచురాలిటీ కాదు కదా, అబ్బాయి అనగానే అబ్బాయి ఆవహించేసాడు అనమాట. సో లెంది ఏమన్నా డైలాగ్? అంటే ఇదే లైక్ అలా ఏం లేదు, అంతే ఒకటే సీన్. ఓకే, రీల్స్ లో నీకు బాగా నచ్చింది ఏంటి? నీ రీల్ బాగా వైరల్ అయింది. నా రీలా అంటే నేను మగువా అని ఒక సిరీస్ చేశాను యూట్యూబ్ లో. అది లైక్ మేము అది కూడా నార్మల్ గానే షూట్ చేసాము, లైక్ ఇది సక్సెస్ అవ్వాలి అన్నట్టే షూట్ చేసాము, బట్ దానికి కూడా మిలియన్స్ వ్యూ వచ్చేసాయి. అది రఘువరన్ మామ అని ఉన్నారు, సో తనది ఓన్ ఛానల్, సో తన దాంట్లో నేను చేస్తాను ఈ సిరీస్. సో ఆ సిరీస్ మొత్తం, మగువా సిరీస్ మొత్తం నా ఫేవరెట్. ఓకే, చాలా బాగుంటుంది. అవును, మగువా అసలు మంచి మంచి ఎమోషనల్ రీల్స్, అంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా చాలా వండర్ఫుల్ అని చెప్పాలి. అసలు ఇంత ఏజ్లో, చిన్న వయసులో అసలు కెమెరా ముందు అలా ఫేస్ చేయడం, భయం లేకుండా డైరెక్టర్ చెప్పింది, చాలా మంది ఉంటారు కదా, సో టీం అంతా కూడా ఉంటారు, అంతమంది ముందు పర్ఫార్మెన్స్ చేయడం నీకు భయం అనిపించట్లేదా? అంటే ఫస్ట్ నా ఏజ్ 2.5 years ఉండే శశిరేఖ పర్ణం అప్పుడు, నాకు అసలు ఏమీ తెలియదు కదా, అసలు ఇలా షూట్ కెమెరాస్ ఉంటాయి, ఇలా జరుగుతుంది, అసలు అప్పుడు ఏముందని లైక్ బ్రెయినే ఇంకా కరెక్ట్ గా లేదు. అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు తెలుసా ఎవరన్నా? అందరు ఉన్నారు, అందరు కాంటాక్ట్ లో ఉన్నారు. సో మమ్మీ లైక్ ఏడుస్తుందేమో అన్నట్టు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎంతైనా సరే చిన్నపిల్ల అప్పుడు ఏం చేస్తుంది తెలీదు వాళ్ళకే. సో కానీ నేను భయపడకుండా డైరెక్ట్ కెమెరా ముందు వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేసానంట. అసలు ఏడవలేదంట, నేను చెయ్య అన్నట్టు. అందరు చాలా మంది ఇలా నేను చెయ్యను అన్నట్టు అక్కడే బ్యాక్ ఆఫ్ అయిపోతారు కదా, నేను అలా ఏం చేయలేదంట, లైక్ స్మైల్ తో ఓకే 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 అని. ఇంకా అవునా, ఓ నైస్ కదా. అసలు అంటే మాకు స్క్రీన్ మీద ఎలా ఉంది అనేది తెలుస్తుంది, ఎందుకంటే ఫైనల్ పర్ఫార్మెన్స్ కాబట్టి. ఆఫ్ స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ ఏమవుతుంది, మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారు అనేది తెలియదు కదా. సో 2.5 yearsలోనే అంత మంచిగా చేసావు అనమాట. అండ్ యాడ్స్ కూడా చేసినట్టున్నావు. యాడ్ డెన్వో పర్ఫ్యూమ్ యాడ్ చేశాను రీసెంట్లీ మహేష్ బాబు గారితో. ఫస్ట్ స్పైడర్ మూవీ చేశాను, దాని తర్వాత ఇది. సో యాక్చువల్లీ సార్ గుర్తుపట్టారు. గ్రేట్ కదా, అసలు హ్యాపీ అనిపిస్తుంది. ఒక స్టోరీ ఉంది దాని వెనకాల, ఏంటంటే స్పైడర్ కి సంబంధించి. స్పైడర్ మూవీ అప్పుడు ఎత్తుకొని పరిగెడతారు అందులో. సో మేము షార్ట్ లోనే పరిగెడుతున్నాం, ఒక జూనియర్ కాళ్ళు అడ్డొచ్చి పడిపోయాం మేము. నన్ను మొత్తం ఇలా గ్రాబ్ చేసుకున్నారు, కొంచెం కూడా దెబ్బ తాకద్దు పాపకి అన్నట్టు గ్రాబ్ చేశారు. తనకి మొత్తం స్కిన్ మొత్తం పోయింది, లైక్ ఇక్కడ పాయింట్ మొత్తం చినిగిపోయింది, చాలా దెబ్బలు తాగాయి తనకి, కానీ నాకు మాత్రం ఒక్క దెబ్బ తాకలేదు. అలా చూసుకున్నారు. సో అంటే సీన్ లోనా, లేదంటే జస్ట్ ఆ సీన్ లో ఇలా జరిగిందా? సీన్, అది సీన్ లో కాదు, నార్మల్ గా అన్ప్లాన్డ్, ఇది ప్లాన్ ఏం కాదు, లైక్ ఇలా పడిపోవాలి అన్నట్టు ఏం లేదు. షూట్ లో కాదు, రియల్ లైఫ్ లో అలా జరిగింది. లైక్ జూనియర్ కాల్ అడ్డొచ్చి పడిపోయారు, మళ్ళీ తను బ్రేక్ తీసుకొని ఒక 1 hour 2 hours అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి పర్ఫామ్ చేశారు. సో నేను చెప్పాను డెన్వో పర్ఫ్యూమ్ యాడ్ లో, సార్ ఐ హావ్ డన్ స్పైడర్ మూవీ విత్ యూ అని అంటే, యా ఐ రిమెంబర్ యూ అని చెప్పారు. అవునా, వావ్, అసలు మహేష్ బాబు గారు గుర్తుపట్టడం అంటే మామూలు మాటలు కాదు కదా. అదే తట్టు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే, బిగ్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం చూసావా? డెన్వా యాడ్ చూసుకున్నావా? ఎలా అనిపించింది? టీవీలో వస్తూనే ఉంటది కదా. ఎలా అనిపించింది అంటే నువ్వు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు? వెరీ హ్యాపీ. అసలు అది తెలీదు, రిలీజ్ అయినప్పుడు తెలీదు. ఎవరైతే కాస్టింగ్ సందీప్ అన్న ఆఫర్ ఇచ్చారు, ఇది ఆడిషన్ ఉంది ఇలా అని చేసి పంపించాను. సో సందీప్ అన్న వల్ల
లైక్ తను పంపించారు డెన్వా పర్ఫ్యూమ్ యాడ్ వచ్చింది చూసాను, చాలా హ్యాపీ. ఇంకా చూడగానే అసలు అది ఇప్పుడే రిలీజ్ అవుతుందని ఎవరికి తెలీదు. ఓకే, సో వెరీ హ్యాపీ. సూపర్. ఇంకా ఎవరితో ఉన్న స్టార్స్తో అవకాశం వచ్చిందా దాని తర్వాత? ఏమైనా లైన్ క్యూ కట్టయ్యా? దాని తర్వాత లైక్ అలా ఏం లేదు, నార్మల్లీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో లైక్ మూవీస్ రావడం అలా చేశాను. దాన్ని బేస్డ్ చేసుకొని అయితే అలా ఏం లేదు. ఓకే. అండ్ స్పైడర్లో చేసావు మహేష్ బాబు గారితో, యాడ్లో చేసావు. అండ్ ఇవాళ చూసావా లిటిల్ హార్ట్స్ గురించి ఆయన సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం, అసలు ఎంత చిన్న మూవీ అయినా సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పేసి. అన్బిలీవబుల్ అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చూసి ఇలా మెసేజ్ పెడతారు, స్పెషల్లీ తను మెన్షన్ చేశారు, స్పెషల్లీ యంగ్ వన్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని సంథింగ్ ఇలా మెన్షన్ చేశారు. యంగ్ వన్స్ అంటే మేం కదా. సో లా ఫర్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పేసి హ్యాపీ అనిపించి ఉంటుంది కదా. అంటే మా గురించి స్పెషల్లీ మెన్షన్ చేసినందుకు ఇంకా ఎక్కువ హ్యాపీ. అండ్ దానిలో హీరో క్యారెక్టర్లో చేసిన మౌలి, హీరోయిన్ కాచాయిని. సో వాళ్ళతో ఎలా ర్యాపో ఉంది, టీంతో ఎలా ర్యాపో ఉంది? మౌలి అన్నతో శివాని అక్కతో ఉన్నంత మౌలి అన్నతో లేదు, ఎందుకంటే సీక్వెన్స్ శివాని అక్కతో ఎక్కువ ఉండే కదా. సో శివాని అక్క క్లోజెస్ట్, ఇంకా ఓన్ సిస్టర్ లాగానే చూసుకుంటారు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. ఓకే ఓకే, ఇద్దరు చిన్నవాళ్ళే అయ్యే కానీ ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చుకున్నారు. ఓకే. అండ్ మీతో రాజీవ్ కనకాల్ గారు గారు హీరో సైడ్. ఎస్ అంటే వాళ్ళతో సిచ్యువేషన్స్ లేవా? సీన్స్ ఒకటి కూడా లేదు. ఓకే ఓకే. కలిసారు అసలు రాజీవ్ కనకాల్ గారు అంటే ఆయన మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఆయన కలిసారా? కలిసాము, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అప్పుడు కలిసాము ఫస్ట్ టైం. అంటే ఆల్రెడీ నేను రాజీవ్ కనకాల గారితో చేశాను, విజేత మూవీలో తన డాటర్ గానే చేశాను. ఓకే, మేబీ 7 to 8 years బ్యాక్. విజేత. ఓకే. అప్పటి నుంచి ఓ ర్యాపో ఉంటుంది కదా? అంటే అంతేం లేదు. ఓకే ఓకే, అంటే ఆ సీన్ చేయడము అంతవరకు వెళ్ళిపోవడం అంతే అనమాట. అండ్ అప్పుడు ఉండే ఆ టైంలో నేను చిన్నగా ఉన్న కదా, నాకు అంత గుర్తులేదు ఏం జరిగాయి ఏంటి, కానీ మమ్మీ చెప్తూ ఉంటారు లైక్ చాలా ఎంజాయ్ చేశాను ఆ షూట్ అప్పుడు. లైక్ అందరితో నేను ఒక గేమ్ ఆడేదాన్ని అంట, అప్పుడు నాకు రావట్లేదని సో తను ఇలా గేమ్ ఆడిపించడం, వేరే క్యారెక్టర్స్ వాళ్ళు అలా చేయడం. ఓకే ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసాము? ఇప్పటి వరకు 40 to 43 చేశా. సీనియర్లకు కూడా అసలు అవకాశాలు వచ్చుండో కదా. 40-42 అంటే మాటలా? వావ్ వావ్, వండర్ఫుల్. అసలు 32 అలా చేశా. మాటలు రావట్లేదు నాకు 40-42 అని. కానీ అసలు ఎందుకంటే ఈ సినీ ఇండస్ట్రీలో ప్యాషన్ ఉన్న వాళ్ళు చాలా మంది తిరుగుతారు, ఒక్క సినిమాలో అవకాశం రావడమే అమ్మా చేసాను రా బాబు అనుకుంటారు. అలాంటిది నీకు 40-42 అంటే బై గాడ్ గ్రేస్ అనుకోవాలి. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటా, లేదంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే బయటికి రాలేవు కదా. మా మదర్ చాలా సపోర్ట్ చేశారు, లైక్ ఇంకా మమ్మీనే మొత్తం మేనేజ్ చేసేది ఫీల్డ్ లో ఏదొచ్చినా, పర్సనల్ మేనేజర్ లాగా. మరి ఉండాలి, మమ్మీకి మించిన సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారా మనకి? సో గ్రేట్, నిజంగా అంత మంచి మమ్మీ నీకు సపోర్ట్ చేయడం అంటే సో గ్రేట్ అసలు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. యా. మమ్మీ పేరు? నస్రీన్ సుల్తానా. వండర్ఫుల్ అబ్బా, నేను ఇలా మేనేజ్ చేసుకుంటూ అంటే పర్సనల్ సెక్రటరీ లాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. సూపర్. రెమ్యూనరేషన్ ఎంత సంపాదిస్తున్నావు? అంటే అది మేనేజర్ చెప్పాను కదా ఇప్పుడే, మమ్మీ చూసుకుంటారని, అవన్నీ మమ్మీనే చూసుకుంటారు. నేను అడగను, ఎందుకంటే నాకు అవసరం లేదు కదా. లైక్ ఇఫ్ ఐ వాంట్ ఎనీథింగ్ మమ్మీ వచ్చి తీసుకో, ఏం కావాలి, ఓకే డన్, ఓకే అంతే. ఇంకా సో రెమ్యూనరేషన్ ఎంతో మొత్తానికి తెలియదు కానీ ఇస్తున్నారు. ఓకే, గుడ్. ఇప్పుడే సంపాదించేయడం మొదలు పెట్టావు. ఎందుకు స్కూల్కి వెళ్తావా? వెళ్తాను. ఎప్పుడు వెళ్తావు? 40-42 మూవీస్ అంటున్నావు, వైపు యాడ్స్, ఎప్పుడు వెళ్తావు స్కూల్కి? అంటే స్కూల్లో ఆల్రెడీ పర్మిషన్ ఉంది, సో నేను ఎక్కువ వెళ్ళకపోయినా మేనేజ్ చేసుకుంటాను స్టడీస్ అన్ని. ఓకే.
మంచిగా చదువుతావా? మంచిగా చదువుతా. అటు ఇటు బ్యాలెన్స్ అవ్వాలి. నీ డ్రీమ్ ఏంటి? డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యావా, లేదంటే యాక్టర్ అయిన తర్వాత డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? అంటే అమ్మమ్మ నర్సింగ్ ఆఫీసర్, మమ్మీ నర్సింగ్ ఆఫీసర్, సో నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. ఇద్దరు నర్సు కదా. ఓకే ఓకే, నిజంగా అది చాలా చాలా అంటే మోస్ట్ చాలా కష్టమైనది కదా చెప్పాలంటే. హోప్ఫుల్లీ. యా, ఐ హోప్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ నిజంగా. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? బ్యాడ్ గర్ల్స్ అని ఒక మూవీ ఉంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రైటర్ గారు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, మున్నా సార్ అని. ఓకే, సో తనది బ్యాడ్ గర్ల్స్ అని. దాని తర్వాత శ్రీ విష్ణు గారిది ఒక మూవీ నడుస్తుంది. సో అది వావ్. అండ్ 2-3 మూవీస్ ఇంకా షూట్ జరగలేదు, షూట్ జరగబోతుంది. వెబ్ సిరీస్ కూడా ఒక చేస్తున్నాను. షెడ్యూల్ అంటే మంత్ లో ఎన్ని రోజులు బిజీగా ఉంటావు చెప్పు? 2 weeks 3 weeks షూటింగ్ లోనే ఉంటావు. 10 to 15 days. 10 to 15 days షూటింగ్ లోనే ఉంటావు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. వావ్, సూపర్. అంటే మార్నింగ్ నుంచి 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందా షూటింగ్ ఉన్నప్పుడు? సమ్ టైమ్స్ మార్నింగ్ 6 to 9, నైట్ 9 అలా ఉంటుంది. డబ్బింగ్స్ కూడా చెప్తున్నట్టును. యా, నీ క్యారెక్టర్ కి నువ్వే డబ్బింగా? నా క్యారెక్టర్ కి అంటే ఏది చేసినా సరే నేనే చెప్పుకుంటాను డబ్బింగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ వేరే వాళ్ళకి కూడా చెప్తాను. ఓకే ఓకే. అండ్ నీ ఫుడ్ మేనేజ్మెంట్ అదంతా ఎవరు చూసుకుంటారు మరి? మమ్మ. అవునా? అంటే మమ్మ రారు కదా, పర్సనల్ సెక్రటరీగా ఉన్నా ఒకవేళ నీతో లేరనుకో, సో అప్పుడు ఎలాగా? అమ్మమ్మ. ఓకే ఓకే, నైస్. నిన్ను కొన్ని చిన్న ఫనీ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకేనా? ఓకే డన్. చాక్లెట్ లడ్డు ఏది ఫేవరెట్? చాక్లెట్. హోంవర్క్, మొబైల్ గేమ్స్ ఏది నీకు సింపుల్? చెప్పు. మొబైల్ గేమ్స్. హోంవర్క్ పక్కన పడేయడమే కదా. అంతే. మ్యాంగో ఐస్ క్రీమ్ ఎప్పుడు దేనికి నో చెప్పకుండా ఉన్నావు దీంట్లో? నో చెప్పంది ఏంటి, మ్యాంగోనా ఐస్ క్రీమా? రెండిటికి నో చెప్తాను, బట్ నో చెప్తావా? ఓకే సారీ. మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో అండ్ ఐస్ క్రీమ్ దేనికి నో చెప్పు? ఎప్పుడు చెప్పలేదు. ఈ రెండు ఇష్టమేనా? రెండు ఇష్టమే. మ్యాంగోస్ బాగా తింటావా? చెట్టు ఉంది మాకు. అయితే చెట్టు మీద ఉంటావేమో ఆ షూటింగ్ లేనప్పుడు. ఓ నైస్ నైస్. అండ్ స్కూల్ బెల్ షూటింగ్లో కట్ ఏది హ్యాపీ సౌండ్ అనిపిస్తుంది? స్కూల్లో వెళ్ళిపోయేటప్పుడు మోగే బెల్, స్కూల్ బెల్. షూటింగ్ అయిపోయిన తర్వాత కట్, స్కూల్ బెల్. అవునా? కట్ అనేది హ్యాపీ అనిపించదా? అది షూట్ లో ఫన్ మొత్తం జరుగుతూ ఉంటది కదా, సో లైక్ ఫన్ లో అర్థం కాదు. అదే స్కూల్లో అంటే లెక్చర్స్ అయిపోయాక మొత్తం అలసిపోయి అప్పుడు బెల్ కొడితే ఒకటేసారి ఏ అనుకోని స్కూల్ అయిపోయింది అనుకుంటాం అనమాట. ఓకే. టీచర్ తిట్టినప్పుడు లేదంటే డైరెక్టర్ రీటేక్ అన్నప్పుడు ఏది ఎక్కువ భయం వేస్తుంది? టీచర్ తిట్టడమా, డైరెక్టర్ రీటేక్ అనడమా? టీచర్ తిట్టినప్పుడు భయం వస్తుందా? డైరెక్టర్ మీరంటే భయం లేదు, రీటేక్ అన్న భయం లేదు మీకు? లేదు, అంటే డైరెక్టర్స్ అందరూ ఒక రీజన్ వల్లనే కదా రీటేక్ అంటారు, లైక్ ఏదో ఒకటి ఇంప్రూవ్ చేయడానికే కదా. సో మరి టీచర్ కూడా అంతే కదా, అంటే టీచర్ ఒక్కొక్కసారి ఎలా అంటే వెళ్ళిపోతారు. ఈ అమ్మాయికి మీరు తిడితే చాలా భయం అంటే నాకు తిట్టరు ఎవరు, బట్ తిట్టినప్పుడు కొంచెం అలా. నైస్. డాన్స్, హోంవర్క్ ఏది కష్టం? హోంవర్క్, మ్యాథ్స్. ఆబ్వియస్లీ మ్యాథ్స్ హోంవర్క్. టీచర్ ఎవరన్నా ఉంటే కొంచెం సరిగ్గా చూసుకోండి. సారా? సార్. ఓకే. మ్యాథ్స్ హోంవర్క్ సార్ అర్థం కావట్లేదంట, చూసుకోండి. అర్థం కావట్లేదు కాదు, అంటే కష్టం అంతే, అలా ఏం లేదు. బట్ నాకు అసలు ఇష్టం. బైపీసీ తీసుకున్నా సరే మేబీ ఫిజిక్స్ లో మ్యాథ్స్ రావచ్చు కదా. అవునా? ఓకే. ఎక్కడికి వెళ్ళినా మ్యాథ్స్. 2 టేబుల్ వచ్చా? వచ్చా. ఓకే ఓకే. అండ్ మ్యాగీ బిర్యానీ నీ పార్టీ డిష్ అంటే ఏది? బిర్యానీ. ఓకే. అండ్ నీ రూమ్లో
ఏది బిగ్ ప్లేస్లో పెట్టుకుంటావు వీటిలో? హీరో ఫోటో లేదంటే కార్టూన్ స్టిక్కర్? కార్టూన్ స్టిక్కర్. ఏ కార్టూన్ ఇష్టం? డోరేమోన్. డోరేమోన్. డోరేమోన్ ఓకే. ఫేవరెట్. డోరేమోన్ పాట వచ్చా? తెలుగులో రాదు, హిందీలో చూస్తాను, సో హిందీలో వచ్చు. పాడు ఒక లైన్. స్టార్టింగ్ ఏముండే? నాకైతే తెలుగులోనే ఎక్కువ వింటుంటాను. అందమైన జీవితం అందుకుంటే ఓవరం. 1 minute. जिंदगी सवार दो एक नई बहार दो दुनिया ही बदल दो मैं तो प्यारा सा चमत्कार हूँ. వావ్, హే డోరేమోన్ సూపర్. అండ్ నీకు ఏది బాగా ఇష్టం అంటే మౌత్ దగ్గర పెట్టుకోవడానికి? ఓకే. మైకా లేదంటే చాక్లెట్? మైక్ వదలాలనిపించదా, చాక్లెట్ వదలాలనిపించదా? చాక్లెట్. మైక్ వదిలేస్తాం అనమాట. ఓకే, మైక్తో పనే ఉందిలే ఆర్టిస్ట్కి కదా, అందుకని చాలా తెలివిగా చెప్పింది. ఓకే. హీరో సర్ప్రైజ్ గిఫ్ట్ లేదంటే స్కూల్ ఫ్రెండ్ ఇచ్చిన పెన్సిల్, నీకు ఏది క్యూటెస్ట్ గిఫ్ట్ అనిపిస్తుంది? దిస్ ఇస్ టఫ్ అక్క. చెప్పక్క. చూసారు, హీరో ఇచ్చిన కష్టం స్కూల్ ఫ్రెండ్ అయినా ఇక్కడ బుక్ అయిపోతుంది అనమాట. స్కిప్ స్కిప్. పాసులు లేవు, స్కిప్పులు లేవు, ఏదో ఒకటి చెప్పాల్సిందే. అక్క వద్దక్క. లేదు లేదు, ఫ్రెండ్ ఎంతైనా ఫ్రెండే, లైక్ హీరో అంటే ఎంతైనా హీరోనే. రెండు ఇష్టం అనమాట. ఫోన్లో ఇబ్బంది పెట్టద్దులేండి. మొత్తానికి ఏదో ఒకటే ఇష్టం, కానీ ఏది చెప్పాలో తెలియట్లేదు కాబట్టి రెండు ఇచ్చేద్దాం. ఓకే. వానలో తడవడం లేదంటే బెడ్ పైన చక్కగా బ్లాంకెట్ కప్పుకొని పడుకోవడం, ఏది బాగా ఇష్టం? వానలో తడవడం. దాని తర్వాత ఇంటికి వచ్చి బ్లాంకెట్ కప్పుకోవడం. రెండు అనమాట. అవును, జలుబు చేస్తుంది కదా, సో ఆటోమేటిక్గా జరిగేది అదే. ఓకే. నెక్స్ట్, మిల్క్ కోక్, నీ సీక్రెట్ ఫేవరెట్ డ్రింక్? కోక్. సో నైస్, సో నైస్, జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో నీకు ఫ్యూచర్ ఫిలిమ్స్ అన్నీ కూడా ఏవైతే యాడ్స్ చేస్తున్నావో, ఓటీటీలో చేస్తున్నానన్నావు, వెబ్ సిరీస్ అండ్ మూవీస్, సీరియల్స్లో కూడా చేస్తున్నావా? సీరియల్స్లో. ఓ, సీరియల్స్ ఎన్ని క్యూలో ఉన్నాయి? ఇప్పుడు సీరియల్స్ ఏం లేవు, బట్ మేబీ చేస్తాను. మూవీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఓ నైస్ నైస్. నువ్వు మంచి స్టార్ ఆర్టిస్ట్ అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బిగ్ బిగ్ స్టార్స్ దగ్గర ఇప్పుడు మహేష్ బాబు గారు అయింది, తర్వాత చిరంజీవి గారు, న్యాచురల్ స్టార్ నాని గారు. నీకు ఇంతకీ ఫేవరెట్ హీరో ఎవరు అడగడం మర్చిపోయాను నేను. అందరు ఇష్టం, కానీ ఇది ఇది అసలు కదా, ఫీల్డ్లోనే ఉన్నాను కదా, ఒక్కరు ఫేవరెట్ ఎలా ఉంటుంది? అందరు ఇష్టం, కానీ స్పెసిఫిక్గా ఇప్పుడు కన్ఫర్మ్ చెప్పాలి అంటే మాత్రం మహేష్ బాబు గారు అండ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారు కూడా రియాక్ట్ అయినట్టున్నారు కదా లిటిల్ హార్ట్స్ గురించి. ఏమో మేబీ ఆయన ఫిలింలోనే అవకాశం వస్తే డైలీ కలుస్తావు. ఓకే, ఏదైనా మంచి పాజిటివ్ వైబ్నే మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ నాన్న. అండ్ లిటిల్ హార్ట్స్లో మంచి వైబ్ క్రియేట్ చేసింది నీ రోల్ అండ్ మూవీ కూడా. అండ్ అలాగే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ మరెన్నో మూవీస్ రావాలి, మంచి ఆర్టిస్ట్గా నువ్వు ఒక లెవెల్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఏమైనా చెప్తావా ఆడియన్స్కి? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంత లవ్ ఇస్తారని అసలు అనుకోలేదు. లైక్ అందరూ డిఎమ్స్లో హాయ్ వాటర్, బాయ్ వాటర్, వాటర్ తిన్నావా, అది ఇది ఏదేదో ఇంకా అడుగుతున్నారు. వాటర్ అని అయితే మర్చిపోవట్లేదు ఎవ్వరు. ఇంకా డిఎంలో నాకు ఒక డిఎం వచ్చింది, మీరు ఈ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే మీ మీద ఒట్టే అని. కానీ మీరు ఇలాంటి మెసేజెస్ పెట్టకండి, మీరు ఇలాంటి మెసేజ్ పెడితే మాత్రం మీ మీద ఒట్టే. ఇంకా చూసే కౌంటర్ వేసేసింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ ద లవ్. థ్యాంక్ యూ.